ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా క్యాప్కట్ ఇంటర్ఫేస్ లాగా ఇలాంటి వీడియో మీరు మీ ఫొటోస్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. సో ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే, నా టెలిగ్రామ్ ఛానల్లో క్యాప్కట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని క్యాప్కట్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. డైరెక్ట్ క్యాప్కట్ ఫైల్ లింక్ ఇచ్చేసాను మీరు. సో క్యాప్కట్ యాప్ని ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నేను సెక్యూర్ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ ఇన్స్టాల్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ క్యాప్కట్ యాప్ని ఈ విధంగా ఒకసారి ఓపెన్ చేసి దీన్ని బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్లో ఉంచేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేసుకోండి. ఇది వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్. ఇందులో లేటెస్ట్ ఒక పోస్ట్ పెట్టాను. ఇక్కడ క్యాప్కట్ టెంప్లెట్, ఇక్కడ క్యాప్కట్ ఇంటర్ఫేస్ టెంప్లెట్ అని ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. మీరు సింపుల్గా క్లిక్ చేసుకుంటే ఇది డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్కి రీడైరెక్ట్ అవుతుంది ఈ విధంగా. సో ఈ విధంగా రీడైరెక్ట్ అయిన తర్వాత కింద ఆప్షన్స్ ఉంటుంది మనకు, యూస్ టెంప్లెట్ ఇన్ క్యాప్కట్ అని. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ బ్లూ కలర్లో. ఓకే, సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యూస్ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని పిక్ చేసుకోవాలి. ఓకే, నేను ఒక 4 ఫొటోస్ని పిక్ చేసుకుంటాను. సో మీ గ్యాలరీ నుంచి మీ ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా ఫొటోస్ని యాడ్ చేసుకున్నాను ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా 4 ఫొటోస్ని పిక్ చేసుకోవాలి. సో మీరు వీడియోస్ కూడా పిక్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా జనరేట్ అయిపోతుంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ వెయిట్ చేయండి. ఇక్కడ ఈ విధంగా వీడియో రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మీకు నచ్చిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 720p కావాలంటే 720p, 1080p కావాలంటే 1080p సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ వితౌట్ వాటర్ మార్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకున్న తర్వాత ఇందులో ఆడియో అనేది టెంప్లెట్లో ఉండే ఆడియో అనేది వస్తుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ చేసేటప్పుడు అక్కడ రీల్స్ నుంచి ఏదైతే దీనికి సెట్ అయ్యే ట్రెండింగ్ ఆడియోని మీరు యూజ్ చేసుకొని దీని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకొని పోస్ట్ చేసేయండి. లేదా మీరు తర్వాత క్యాప్కట్ యాప్లో మీకు నచ్చిన సాంగ్ని దీనికి బ్యాక్గ్రౌండ్లో మీరు సెట్ చేసుకోవచ్చు. సో వీడియోకి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవడం మీకు తెలుసు అనుకుంటాను. చాలా ఈజీ ప్రాసెస్. ఓకే, సో ఈ విధంగా ఈ ట్రెండింగ్ క్యాప్కట్ ఇంటర్ఫేస్ లాగా ఇలాంటి వీడియో మీరు సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.